నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి గత 2 వారాల క్రితం ఆ గ్రామంలోని గ్రామస్తుల కోరిక మేరకు మండల ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్లడం జరిగింది. సానుకూలంగా స్పందించిన మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ స్కూల్లో ఉన్న విద్యార్థులు అందరికీ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్, నోట్ బుక్స్ కొనిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సోమవారం రోజున ఎమ్మెల్యే మదన్మోహన్ గారి ఆదేశాల మేరకు తిమ్మాపూర్ గ్రామంలో మండల ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని పిల్లలందరికీ మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ తన సొంత డబ్బులతో 33 మంది విద్యార్థులకు బ్యాగ్స్ మరియు వాటర్ బాటిల్స్, నోట్ బుక్స్ ఇప్పించడం జరిగింది. మరి ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనము ఒక పూట తినకుండా మనము ఒక పూట ఉపాసం అన్నా కానీ పిల్లలకు మాత్రం మంచి భవిష్యత్తు ఇవ్వడానికి పిల్లల తల్లిదండ్రులు వాళ్ళకేమో సౌకర్యాలు కావాలన్నా మీరు ఖచ్చితంగా సమకూర్చండి. ప్రభుత్వం కూడా ఇలా ప్రైవేట్ పాఠశాలల ధీటుగా మరి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మధ్యాహ్నం భోజనం కానీ ఇంకా ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు పిల్లలను దృష్టిలో పెట్టుకొని మనం ఒక పూట ఉపాసం ఉన్నా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ₹1 ఖర్చు పెట్టి వాళ్ళకి ఏదైనా కొనియండి స్కూల్కి సంబంధించింది. మళ్ళీ ఇంట్లో కూడా మీరు ఖచ్చితంగా స్కూల్ మీ టీచర్స్ మీద ఆధారపడకుండా పిల్లలు రాగానే ఇంట్లో కూడా ఒక అర్ధగంట సేపు వాళ్ళ కోసం స్పెండ్ చేసి ఖచ్చితంగా వాళ్ళు ఏం చదువుతుర్రు, మరి వాళ్ళు ఏం పోర్షన్ చెప్పారు అనేది కూడా మీరు కూడా దృష్టి పెడితే మరి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అయితే. మరి అదేవిధంగా మరి అనిల్ సార్ చెప్పిండు, మాకు మేడం గారు కూడా చెప్తా ఉన్నారు కొన్ని వసతులు లేవని చెప్పేసి. మా సార్ ఇప్పుడు కొంచెం అత్యవసరంగా బయటకు వెళ్ళింది కాబట్టి ఎల్లారెడ్డి గ్రామ ప్రజలకు, తిమ్మాపూర్ గ్రామ ప్రజలకు, పెద్దలకు, మన దాత మాజీ మున్సిపల్ చైర్మన్ మన సత్యమన్న గారికి, మన జడ్పీటీసీ సామేలన్న గారికి, మాజీ సర్పంచ్ సీనన్న గారికి, మా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణగౌడ్ గారికి, సంజీవన్న గారికి, సాయిలన్న గారికి, సుఖేందర్ రెడ్డి గారికి, ఇక్కడున్న గ్రామ కమిటీ నాయకులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ కూడా పేరు పేరున యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే నేను కొత్త కాబట్టి నాకు